హైదరాబాద్లో కుంభవృష్టి కురుస్తోంది. వాన దంచి కొడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టుగానే నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మారిపోయింది. కారు మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. తర్వాత జోరు వానతో నీరు నిలిచిపోయిన పరిస్థితి. ప్రధాన రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండటంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. హైదరాబాద్లో కుంభవృష్టి కురుస్తోంది. వాన దంచి కొడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మారిపోయింది. కారు మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. తర్వాత జోరు వానతో నీరు నిలిచిపోయిన పరిస్థితి. ప్రధాన రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. పవన్, ఉదయం నుంచి కూడా జోరు వాన కురుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది, కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం వేడి ఉక్కపోతం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ సర్కిల్ అయితే దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. వర్షం అనేది బీభత్సంగా భారీ వర్షం అనేది ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే దీంతో చాలా వరకు కూడా మెయిన్ గా ప్రధాన రహదారులంతా కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా వెహికల్స్ పైన, టూ వీలర్స్ పైన కావచ్చు, ఫోర్ వీలర్ పైన కావచ్చు, వెహికల్స్ పైన వెళ్లే వాళ్ళు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ అంతరాయం అనేది అధికంగా ఏర్పడంతో రహదారులను కూడా పూర్తిగా వెహికల్స్ తో నిండిపోయాయి. ఇటు వర్షం నీరుతో అలాగే వెహికల్స్ తో పూర్తిగా ఇక్కట్లు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం అంతా కూడా మేఘాలతో కమ్ముకుంది. దట్టమైన మేఘాలతో కూడా కమ్ముకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షం కూడా భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ శాఖ కూడా తెలపడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి నిన్న నైట్ నుంచి కూడా మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కూడా కురుస్తుంది. చాలా చోట్ల కూడా రోడ్లు మొత్తం కూడా జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా కొన్ని ప్రాంతాలైతే ఇండ్లలోకి కూడా నీరు పోయారని చెప్పేసి కూడా మనకు జిహెచ్ఎంసీ అధికారులు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల 2-3 చోట్ల అయితే వాటి వల్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని కొన్ని ప్రాంతాల్లో మనకు సమాచారం అందుతుంది. అలాగే చూసుకోవచ్చు, ఇప్పటికే మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే వాటర్ లైన్స్ ఉన్నాయో అక్కడ అప్రమత్తం అవ్వడం జరిగింది. నీరు నిలిచే ప్రాంతాలపై కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ సిబ్బంది దృష్టి సారిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు రాత్రి వరకు కూడా పూర్తిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే మరో 2 రోజులు లేదా 5 రోజుల వరకు కూడా వాతావరణం ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తమైతేనే బయటికి రావాలనే సూచనలు కూడా మనకు అందుతున్నాయి. మరో గంట పాటు కూడా బీభత్సంగా అంటే ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇటు భారీ వర్షం నేపథ్యంలో చాలా మంది ఇటు ఐఎండీ శాఖ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. అయితే చూసుకోవచ్చు, మెయిన్ గా పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట కావచ్చు, మాదాపూర్ సర్కిల్, ఐకే సెంటర్ దగ్గర కావచ్చు, అలాగే దిల్షుక్ నగర్, కోటి ఇలా ప్రధాన రహదారుల్లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ అనేది నెలకొంటుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా బంపర్ టు బంపర్ వెహికల్స్ అనేది మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కడ డ్రైనేజీ నాళాలు పొంగి పొర్లుతుంటాయో, ఎక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వెహికల్స్ చాలా నెమ్మదిగా స్లోగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా కూడా చూసాం మనము, చాలా మంది కూడా నాలాల్లో ఉండేటప్పుడు వెహికల్స్ చాలా స్పీడ్ గా వర్షం పడుతుందని చెప్పేసి ముందు త్వరగా ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచనలతో కూడా ముందుగా తొందరగా వెళ్ళాలని చూస్తుంటారు. కానీ అలాంటి టైంలో ముందు గుంతల్లో ఉంటే అలాంటి టైంలో ఒకవేళ ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి కొంత మేర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాన్సూన్ టీమ్స్ ఏవైతే సిబ్బంది ఏర్పాటు చేశారో వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ పూర్తిగా వాళ్ళు మీరు చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో 2 వీలర్స్ తో పాటు 4 వీలర్లు కూడా నిన్ననే మనం చూసాం. ఒక ఎల్బీ నగర్ ప్రాంతంలో కారు కూడా మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆఫీసుల నుంచి మరో 2 గంటల పాటు బయటికి రాకపోవడమే బెటర్ అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి?
ఎస్ పవన్, నిన్న చూసాము ఒక కారు ముందు గుంత ఉంది. అధికారులు ఆ గుంతని తవ్వడం జరిగింది ఒక వర్క్ కోసం. కానీ అక్కడ గుంత ఉందని తెలియక కార్ అనేది స్పీడ్ గా రావడం జరిగింది. దీంతో ఆ కారు కూడా ఆ గుంతలో పడడంతో చాలా మంది కూడా అక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా అతి కష్టం మీద ఆ కార్ ని బయటికి తీయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి చాలా మంది కూడా జాగ్రత్తగా ప్రయాణం చేసుకోవాలని చెప్పేసి ఇటు అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మొత్తం కూడా 140 పైనవే వాటర్ లాగింగ్ ప్లేసెస్ గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాలు కూడా పూర్తిగా కొన్ని చోట్ల సంపులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువగా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ సంపులను ఏర్పాటు చేస్తే వాటర్ మొత్తం కూడా అక్కడ చేరుకొని తర్వాత వాళ్ళకి రోడ్డు పైన నీరు నిల్వకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొన్ని సంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మనం చూసుకోవచ్చు సెక్రటేరియట్ దగ్గర కావచ్చు, రాజ్భవన్ ముందర కావచ్చు, కొన్ని ఏరియాల్లో సంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని వల్ల కొంతమేర కొన్ని ప్రాంతాల్లో వాటర్ జలమయమయ్యే సిచ్యువేషన్ అయితే కొంతమేర తగ్గే అవకాశం ఉంది. దీంతో చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం. లోతట్టు ప్రాంతాల్లో అయితే పూర్తిగా జలమయమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడైతే ప్రయాణించడం కాదు, అక్కడ ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తాయి. పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఎక్కడెక్కడైతే అలాంటి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అలాంటి వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారో, వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. అలాగే ఎవరికి ఈసారి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయితే ఇటు అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. అక్కడ మెయిన్ ఎక్కడైతే ఏమైనా ఇబ్బంది కలిగినా సరే టీమ్ కి అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి నాకు సమాచారం అందించండి. ఆ వెంటనే టీమ్ మెంబర్స్ మొత్తం కూడా రంగంలోకి దిగుతుంది. మీకు సేఫ్ ప్లేసెస్ కి తరలిస్తామని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాగే వెదర్ కంటిన్యూగా ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో నగరంలో నివసిస్తున్న వారు పూర్తిగా జలమయ పరిస్థితి, అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.